అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గోరంట్ల మాధవ్ హిందూపూర్ మాజీ ఎంపీ. ఇతగాడు ఆకు రౌడీకి ఎక్కువ, రాజకీయ నాయకుడికి తక్కువ. ఈడు మనిషో లేకపోతే పశువో ఏమో నాకైతే అర్థం కాదు బాబు. వీడి గురించి ఏం చెప్పాలన్నా కూడా నాకు ఒక 5 నిమిషాలు నా జీవితంలో లాసు అన్నట్టు ఫీల్ అవుతుంటాను నేను. సరే ఏం చేస్తాం, తప్పదు కాబట్టి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గుల నుంచి కనీసం ఒక్క 10 మందినైనా సరే సేవ్ చేయగలిగితే నా జీవితానికి ఒక పరమార్థం. సో విషయం ఏంటంటే, ఈ గోరంట్ల మాధవ్ అనేటటువంటి ఈ ఆకు రౌడీ గూండాగాడు నిన్న అరెస్ట్ అయ్యి జైలుకు పోబోతున్నటువంటి చేబ్రోల్ కిరణ్ అనేటటువంటి టీడీపీ కార్యకర్త మీద హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అసలు విషయం ఏంటి అని చెప్పేసి కొంచెం బ్యాక్కి వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టాను. అసలు ఈ ఎందుకు అంత తొందరగా గుంటూరు వెళ్ళాడు, గుంటూరులో అతను ఈ రోడ్డు మీద ఎందుకు హల్చల్ చేశాడు, ఎందుకు అంత హంగామా చేశాడు, నిజంగానే భారతీ రెడ్డిని ఈ చేబ్రోల్ కిరణ్ అనేటటువంటి వాడు తిట్టిన దానికి డీప్గా హట్ అయ్యి తన అధినేత మీద ప్రేమతోనో అభిమానంతోనో ఆక్రోశాన్ని భరించలేక ఆ తిట్టినోడిని చంపేద్దామని చెప్పేసి వెళ్ళాడా, లేకపోతే ఇంకేదైనా కుట్ర ఉందా అనేది కొంచెం ఆలోచించాను అనమాట. అంటే ఒక 2 నెలలు 3 నెలల వెనక్కి వెళ్ళాను అనమాట. టైం ట్రావెల్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. సింపుల్గా వీడు ఇంత హంగామా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ గోరంట్ల మాధవ్ అనేవాడు కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు. అనంతపురం, కర్నూలు జిల్లాలలో ఈ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుందన్నమాట. బేసిక్గానే సమాజంలో అలజడులు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్నటికి మొన్న ప్రవీణ్ పగడాల ఏదైతే ప్రమాదం జరిగిందో దాన్ని ఒక హత్యగా చిత్రీకరించి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా ఆ శవాల మీద వీళ్ళు సలిగాచుకుందామని చేసినటువంటి ప్రయత్నాలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఇంకా అంతకుముందు కూడా చాలా చేశారు. వల్లంనేని వంశీని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ట్రై చేశాడు, అది ఫ్లాప్ అయింది. అంతకుముందు నందిగామ సురేష్ దగ్గర ఆ జైలు దగ్గర ఏదో ట్రై చేశాడు, అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నిన్నటికి నిన్న రాప్తాడులో ఒక షో చేశాడు, కామెడీ షో, అది కూడా ఫ్లాప్ అయ్యింది. సో జగన్మోహన్ రెడ్డి ఫ్లాప్ అవుతా ఉన్నాడు కాబట్టి నేనైనా ట్రై చేద్దామని చెప్పేసి ఈ ఆకు రౌడీగాడు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే నా సామాజిక వర్గం ప్రజల్ని రెచ్చగొట్టే సమాజంలో అలజడులు సృష్టించాలి ఆంధ్రప్రదేశ్లో అనేటటువంటి ప్రయత్నాలు అయితే చేశాడు, చాలా చేశాడు అనమాట. అందుకనే వీడు పద్దాకులు 2 వారాలకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి బాలయ్య బాబుని తిట్టడం, నారా లోకేష్ని తిట్టడం, చంద్రబాబు నాయుడిని తిట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిట్టడం, పవన్ కళ్యాణ్ని తిట్టడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం అనమాట. ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ నోటి దూలతో మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రత్యర్థి పార్టీలను వాళ్ళ నాయకులను దారుణంగా తిట్టిన వాళ్ళని కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లోకి పంపుతా ఉంది అనమాట. అదేమి తప్పేం కాదు, కానీ దాన్ని వాడుకుందామని ట్రై చేశాడు. నేను కూడా నోటికి వచ్చినట్టు సంస్కారహీనంగా మనిషి అనేటటువంటి ఆలోచనని కూడా తీసి పక్కన పెట్టి ఒక పశువులాగా నోరేసుకొని ఇష్టం వచ్చినట్టు చంద్రబాబునో లోకేష్నో పవన్ కళ్యాణ్నో తిడితే వాళ్ళు కేసులు పెట్టి జైలుకు పంపుతారు. తద్వారా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను అరెస్ట్ చేస్తే బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళను హింసిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ, బీసీ నాయకులను అరెస్టులు చేసి జైల్లోకి పంపుతూ ఉంది తెలుగుదేశం పార్టీ, బీసీలు ఎదగడం ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి మా సామాజిక వర్గంతో ధర్నాలు, గొడవలు ఇట్లాంటివన్నీ చేయించవచ్చు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి పన్నాగం అయితే వేసాడు. కానీ అవన్నీ బెడిసి కొట్టినాయి. ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి నిన్న పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ని ఇష్టారీతిని తిట్టాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అది కూడా పెద్దగా వర్కౌట్ అయినట్లేదు. చిచ్చి ఇవన్నీ ఏం వర్కౌట్ కావట్లేదు. కనీసం ఇట్లా నడిరోడ్డు మీద హంగామా చేసి హల్చల్ చేస్తేనైనా నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను జైలుకు పంపిస్తారు. తద్వారా నేను అనుకున్నటువంటి ఆ కార్యం ఏదైతే సామాజిక వర్గాన్ని, కురుబ సామాజిక వర్గాన్ని అందరినీ రెచ్చగొట్టి రోడ్ల మీదకి తోలేటటువంటి పన్నాగం ఉందో ఆ కుట్రని అమలు చేయొచ్చు అని చెప్పేసి ఇదిగో ఇట్లా రోడ్ల మీద ఒక సామాన్యుడి మీద, వాడొక అనామకుడు, పైపిచ్చు వాడొక అమాయకుడు, వాడికి ఏమీ తెలియదు,
ఏదో చంద్రబాబు మీద ప్రేమ, ఆ వైసీపీ వాళ్ళు చంద్రబాబుని ఏడిపించారు, అప్పటి నుంచి వాళ్ళ మీద కోపం. ఆ కోపంలో పాపం ఏదో తిట్టాడే నోరు జారి, కానీ వాడికి చంద్రబాబు నాయుడు మీద ప్రేమ తప్ప జగన్మోహన్ రెడ్డితోనో లేకపోతే భారతిరెడ్డితోనో గట్టు తగాదాలు లేవు పాపం వానికి. వాడిని చంపడానికి ఈ గూండాగాడు రోడ్డు మీద, అది కూడా పోలీసు బండ్లను ఆపేసి పోలీసులను కూడా దొక్కలో గుద్ది ఆ కిరణ్ని చంపే ప్రయత్నం అయితే చేశాడు. ఫైనల్గా వాడు అనుకున్నట్టు అరెస్ట్ అయ్యాడు. అతని మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈరోజు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఒకవేళ జడ్జి గారు రిమాండ్ రాస్తే ఇక ఈ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి, ఇదిగో చంద్రబాబు నాయుడు బీసీలని అంచేస్తా ఉన్నాడు, ఇదిగో చంద్రబాబు నాయుడు బీసీలని తొక్కేస్తా ఉన్నాడు, ఇదిగో చంద్రబాబు నాయుడు బీసీ కులాలను టార్చర్ పెడతా ఉన్నాడు అని చెప్పేసి బీసీ కులాల మధ్యలో చిచ్చు పెట్టి తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి ఓటు బ్యాంకు బీసీ కాబట్టి ఆ బీసీని చీల్చేటటువంటి పన్నాగం ఇది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.